అరే షించాన్ ఎటు పోదాం రా అలా బోర్ కొడతాను ఇంట్లో కరెంట్ పోయింది ఏసా కూర్చుందామంటే లేదు ఓకే ఇప్పుడు ఎటు పోదాం రా రే షించాన్ స్విమ్మింగ్ చేద్దాం రా స్విమ్మింగ్ చేద్దాం సరే రా స్విమ్మింగ్ చేద్దాం మంచిగా ఫుల్ ఎండరా ఏంద్రా నువ్వు అంత లోపలేను నాకు ఎలాగో స్విమ్మింగ్ వచ్చు నేను ఊపిరి కూడా పీల్చుకోగలను నువ్వు వచ్చేసే పైకి నేను కూడా వచ్చేస్తా నువ్వేంత నడతాను నాకు అలా నడుచుడు వచ్చు ఎందుకంటే నేను సూపర్మ్యాన్ దగ్గర నుంచి దగ్గర నుంచి పవర్స్ తెచ్చుకున్నాను నేను ఇక్కడ తెలుసా మరి నువ్వేంద్ర పైనకి వస్తలేవు మరి నేను ఇది కూడా పైనకి వచ్చేస్తాలే నాకు అయితే ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఉంది నేను బయటకు పోతాను మరి బాగా వచ్చేసే మరి సరే తొందర వచ్చేసి లేకపోతే ముక్కు గుర్తా ఇంట్లో సైకిల్ మీద బా వామ్మో కొత్త అన్నాడు అమ్మయ్య ఇప్పుడైతే పోదాం మై గాడ్ ఇంత చిన్న సైకిల్ మీద పోతే ఎట్లున్నారు సరే ఎక్కడ పోతున్నావు ఆఫీస్కి మనం అయితే ఇప్పుడు పార్టీకి పోతాం కాకపోతే మనం ఒక కొత్త కారు కొని పోతాను తెలుసా మనం తెలియకుండా ఉందంటే ఇప్పుడు ఏ కారు కొనబోతున్నామంటే ఇప్పుడే నేను తర్వాత చెప్తా అలా ఫ్రాంక్లిన్ వీడు ఇక్కడ కూడా వదిలిపెట్టారు ఏందిరా అసలు ఏడికి పోతున్నావు ఎంత దూరం ఉంది ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది సరే బాయ్ కట్ చేసి ఇస్తున్నా బాయ్ చూడండి ఇంత చిన్న కార్ షోరూంలో ఎట్లుంటుందో మనం పల్సర్ తీసుకేసుకుందాం పోదాం ఉరుకో వించాను కానీ సైకిల్ ఇది అందుకే నేను రానేది ఇది ఇక్కడనే వదిలిపెట్టి చెప్తుంది ఎట్టు పోదు థ్యాంక్ యూ ఇంకా పోతలేదు ఇలా పెట్రోల్ లేదా లేదు సార్ మీరే కొట్టించుకోవాలి కొంచెమే ఉంది సరే ఇప్పుడైతే నేను చీప్స్ కట్టుకుంటా పెట్రోల్ బంక్ ఇక్కడ ఇక్కడ ఇంత దూరం ఉన్న పెట్రోల్ బంక్ ఇంత దూరంలో ఎవరికి ఉంటుందో ఉంది ఎప్పుడైతే ఇట్లా పోదాం ఇంకొంత దూరం ఉందిరా ఇంకో ఫ్రాంక్లిన్ హలో ఏం చేస్తున్నావు ఏదో పల్సర్ బైక్ సౌండ్ వస్తుంది తీసుకుపోయి సైకిల్ కదా అప్పుడు అది సైకిల్ పంచర్ అయితే వాళ్ళు తీసుకున్నా సర్లే ఎక్కడ పోతున్నావు ఇప్పుడు నువ్వు నా ఆఫీస్కి ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసిన ఇప్పుడు నా మీటింగ్ కావాలి బాయ్ ఇప్పుడైతే ఇప్పుడేమో ట్రై చేద్దాం Oh.
ఇప్పుడైతే మనమైతే సైకిల్ తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. హలో ఫ్రాంక్లిన్. హలో, ఇంకెంతసేపు? గంట అవుతుంది. నాకు ఆఫీస్ పని ఉన్నారా, ఇంకా 10 minutes ఉంటుంది అక్కడ. అమ్మాయ ఇప్పుడైతే అయిపోయింది. అయితే ఇక్కడ స్టాక్ అయిపోయింది, చెప్తే ఉన్నాయి. ఇంకెంతసేపు అబ్బా, ఇక్కడ పెట్రోల్ అయిపోయింది. అప్పుడే అక్కడ పెట్రోల్ బంక్ లేదు.